నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. సో బాబాయ్ వరుస అయిన ఒక వ్యక్తి తన కూతురు వరుస అయిన ఒక అమ్మాయిని ప్రేమించి ప్రెగ్నెంట్ చేసి ఆత్మహత్య చేసుకునేంత టార్చర్ చేశారు. అసలు ఏంటి అనేది తన పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. తన తండ్రి గారు ఉన్నారు, సో వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, అసలు ఏంటి, ఎప్పుడు జరిగింది ఈ ఆత్మహత్య అనేది? ఇది 2 నెలల 10 రోజులు అయింది మేడం. 2 నెలల 15 రోజులు అయింది ఇది జరిగే. మేము పోలీస్ స్టేషన్లో పెట్టినాం, చైతన్యపూర్ పోలీస్ స్టేషన్లో. శివాని కొత్తపేట కాలేజ్ చేస్తుంది పాప, పెద్ద పాప కాడు ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ తీసుకొని వాళ్ళు. ఇక నైట్ మాత్రం ఆ రోజు నైటు నాతోనే మాట్లాడింది 8:30కు. ఏంది నాన్న కాలేజీలు గుంస్తున్నాయి, నాకు భయం అవుతుందని. నీకెందుకు భయం అవుతుంది నాన్న ఇట్లా కేశవైన మహేష్ వాడు చేసి మహేష్ వీళ్ళు బెదిరించిపోయారు గప్పుడు ఒకదమ్ము అని అన్నారు. మరి నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నువ్వు? నేను చెప్తే నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నావు, వాళ్ళని పిలిపిద్దును, నువ్వు ఎందుకు చెప్పలేదు అనగా నాది 2 మాటలే మాట్లాడింది. ఇక మాట్లాడలే. నేను రేపు పొద్దున పోయి కేసు పెడతానా? ఈ రాంగ్ నెంబర్లు కూడా నాకు వచ్చినాయి. నైటు 11ంటికి మా అల్లునికి 1 గంటకు వచ్చినాయి 4 సార్లు, మా పెద్ద పాపకు 10 సార్లు వచ్చినాయి. అలా 2 నెంబర్లు జటంగి మహేష్ది, కేశవైన మహేష్ది, ఈ 2 నెంబర్ల మీద పెట్టినాక ఏంది ఇట్లా సంగతి అనేసి తెల్లారితాక 8:30కు నా బిడ్డ చచ్చిపోయిందని ఎరకైంది. నైట్ మాట్లాడినా చచ్చిపోయిందని ఎరకైంది. ఇక మేము కారు కట్టుకొని ఆడిపోయినాం. 1 అయింది మధ్యాహ్నం. అంచుని అనుమానం మీద కేసు పెట్టేసి మేము పోలీస్ స్టేషన్ పోతా, అది హాస్పిటల్లో పోతారికి ముందే ఇట్లా ప్రెగ్నెంట్ అని తేలింది. తేలితారికి ఇక ఆ బాధ మీద మేము అయితే ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాక ఆడిపోయినాక ఆ రోజు ఏం లేదు, తెల్లారి దానం అయింది. మళ్ళీ తెల్లారి 3వ నాడు వీరు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు. కేశవైన మహేష్ నేనే కారణం అంతటికి నేనే అనేసి వాడు కోర్టుకు లొంగిపోయాడు. మేము 6 రోజులు అయింది వచ్చినాక పోలీసుల కాడికి వచ్చేది సార్, వాడు కోర్టుకు లొంగిపోయాడు, వాడిని ఎందుకు పట్టుకెళ్ళాలి సార్ అంటే వాడు కోర్టుకు లొంగిపోయాడు, మాకేం తెలుసు అనేసి వీళ్ళు అంటారు. మరి ఇంకా కతిమ 3 సార్ బెదిరించారట. వీడు డబ్బులు ఇచ్చిన రికార్డులో మాట్లాడుతున్నాడు సార్. ఏం సార్ ఇదంతా పెద్ద మనుషులు కూడా కొంత చేస్తున్నారు, నాయకులు కొంత చేస్తున్నారు, ఇలా ఏం సార్ మీరు వాళ్ళ మాటలు గిట్టినేరు సార్ అనేసి మేము అన్నాం. ఏం లేదు మీకు న్యాయం చేస్తా అని అన్నాడు. దొరుకుతలేడని చెప్పిండు. ఇక ఈ జటంగి మహేష్ అంటోడు మొత్తం ఇప్పుడు ఇక డబ్బులు సిఐకి ఎస్ఐకు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన అనేసి రికార్డు ఉంది. అంది కూడా నువ్వు ఫోన్ చేయడానికి నువ్వు ఫోన్ చేయి. ఎలా కోర్టుకు వచ్చేది? దాముగాని కారు వేసుకొని వచ్చిండు, దాముగాని కారు వేసుకొని వచ్చి జడ్జి లేకపోతే జడ్జిని తెప్పించిండ్రా వాడు వేనారెడ్డి గారు. మీ కారుకనారా ఉడుకులారా? 2,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000, పీపీకి 50,000, సిఐకి 50,000, నా దోస్తు గానికి 50,000. అదే నా భాస్కర్ అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వానికి 10,000 ఇచ్చిన. ఎందుకంటే వాడికి గుద్దల్దం ఉంది. వాడు సిఐలను కాదు ఎస్ఐలను ఉచ్చపోపిస్తాడు. రేపు చూడు నా కొడక ఏ డౌన్ల సిఐ ఏఎస్పీ రా కొడుకుల మీద పిటిషన్ వేపిస్తా రేపు. వాడిని జైలుకు పంపలేక కాదు, మేము గుద్దల్దమ్ము. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లాగమవుతుంది. ఆస్తికలేని వాడు బొలకోడు ఇంటి మీద ఊళ్ళకి వచ్చి ఉన్నాడు. ఆస్తున్నావరా మళ్ళీగా నువ్వు? ఓనారా నువ్వు? నీ పంచాయతీ నీ సర్పంచితుల నీతులు బతుకుతున్నారు. ఒక బతుకు గొల్లల్లో అందరం ఏకం కావాలి. ఎవరు పిచ్చి కుద్దవాడు గుండాల లింగమ్మల్ అనేటోడు దేవుడు రా వాడు. పైసలు లేకపోతే పైసలు కొడతా తాత అన్నం తినురు అన్నాడు రా వాడు. కనీసం మందలు ఇచ్చినారా మీరు? మీ బతుకు బలగా దాగి ఆయన వస్తే నేను వస్తా 2 లక్షలు అయితే 1 లక్ష కొడుకులారా అయింది. తిప్పి కొడితే 25,000 కాలేరా లక్ష కొడుకులారా? 25,000 రా. 2,50,000 ఎవరికి ఇచ్చినవరా? నీ గుడ్డ అనిపించిండ్రా లక్ష కొడక. రికార్డు మాట్లాడి వాడు ఇవన్నీ చేసుకుంటా సంకినేని కొడుకు వరుణు. దీని వెనకాల కారణం ఈ కేశవైన మల్లయ్య సర్పంచి మా ఊరు ఆయన. మళ్ళీ ఆయనకు సపోర్టు అక్కడ వడ్డీ జానయ్యట. ఇప్పుడు ఇవన్నీ మాకు ఇప్పుడు అన్నీ తెలిసినాయి. సరే ఎవడన్నా కానీ అనేసి నేను పోలీసుల కాడిపోయి సిఐ కాడిపోయి అయ్యా దండం పెడతా కాలు మొక్కుతాను, నా బిడ్డని బెదిరించిన వాళ్ళు వాళ్ళ అమ్మ ఊరికి పోయి బెదిరించారు, వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయని మేము అన్నాం. రేపు చేస్తా మాపు చేస్తా అని ఇక ఇట్నే ఇప్పుడు 2 నెలలు గడిపినాక అసలు అంతకుముందే 20 రోజుల ముందు మేము వచ్చినప్పుడే ఇక నా పిల్లలతోడు మా అమ్మతోడు నీకు న్యాయం చేస్తాను, నీ బిడ్డ చనిపోయింది, నీకు ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల న్యాయం చేస్తా అని ప్రమాణం చేసి చెప్పిండు. నేను అదే నమ్మకం పట్టుకున్నా సిఐ మీద. నేను ఒక్కల దగ్గరకు కూడా ఇక పోలే. తర్వాతకి ఇక రాను 4 రోజులు అయింది చేస్తలే. సిపి సార్ కడిపోయినా ఫోన్ చేయించిన తెచ్చుండు సిపి సారు వాళ్ళని తీసుకొచ్చి చెయ్యి అన్నాడు. చేసిన సార్ అన్నాడు సిపి సార్తో కూడా. ఏసీబీ దగ్గర పోయినా ఏసీబీ కూడా కాల్ డేటా పెట్టించుండు. వాళ్ళు అన్ని వివరాలు చెప్పిరు. వీళ్ళు
అందరు వాళ్ళు ముగ్గురు వాళ్ళు దొరికిర్రు, ఏం కాదు వాళ్ళని తీసుకొచ్చి అయిపోద్ది కానీ వాళ్ళు దొరికేది ఆల్చం వాళ్ళది ఉందనేసి వీళ్ళే చెప్పారు. మాకు కూడా తెలియదు. ఏది ఈ CDR పెట్టి తీసింది కూడా మాకేం తెలుసు. వాళ్ళే మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ చేసారు. సర్లే సార్ అన్నాం, ఆ మాట మీద నమ్మకం పెట్టినాం. తీరా ఇప్పుడు ఏమంటాడు, వాడిని పట్టుకొచ్చినాక ఇప్పుడు ఏమంటాడు, నీ ఏం పూర్పు నీ బిడ్డని బెదిరించినట్టుగా ఉందా, తీసుకురా ఇంకేం చేస్తాం అని అంటాడు CI. ఇప్పుడు అన్నీ చెప్పిర్రు వాళ్ళే, ఇప్పుడు తలిగి ఈ పని చెప్తారు వీళ్ళు. ఇక మేమేం చేయాలి? సో మహేష్ అనే వ్యక్తి పోలీస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటారా? డబ్బులు ఇచ్చినని చెప్తుండు. రికార్డు కూడా ఉంది మేడం, రికార్డు కూడా ఉంది. ఆ రికార్డు కూడా ఉంది, రికార్డు కూడా పెడతా. ఇప్పుడు వాళ్ళ ఎంతమంది ఇన్వాల్వ్ అయింది, ఈ డబ్బుల గురించి పైరోగా చేసేది ఎంతమంది, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళు చెప్తేనే మాకెరక, మాకేం తెలుసు. మళ్ళీ నేను ఏం చేసినా ఈ ఇక్కడ ఆఫీసు దగ్గర ధర్నా పెడతాననేసి నేను ఒక పోస్టర్ వేసినాం. మేము పోస్టర్ వేస్తే ఆ పోస్టర్ ఆయన చచ్చిపోయినాడు. జటంగి సురేష్ అనే మా ఊరు ఆయన, రాయలమేడ ఏదో నాట ఆయనది. అయితే ఆ పిల్లగాడు వచ్చి ఒక సాయం చేసాడు పాప కాడ, ఏది హాస్పిటల్ కాడ ఈ కేసు కాడ కాసి రాయం మాకు తెలియదంటే హాస్పిటల్ కాడ ఉండి దగ్గర ఉండి పోస్ట్ మా అని చెప్పి చేసి ఆ పిల్లగాడిని ఆఫీసు బలిదంగేశారు మొత్తం పోయి. జటంగి మహేష్ అంటే మొత్తం 20 లక్షల సామాన్ మొత్తం మీడియా మొత్తం బలిదంగారు. పలదింగి ఇంకా సంపతం అని ఇంకా రికార్డులు పెట్టి బెదిరించుడు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ఈ మోపునే చేసిండు. ఏదో నా బిడ్డ కొరకు వచ్చిండుగా, వానికి ఆ పిల్లగాని కొరకు అయితే రాలేదుగా. నా బిడ్డ కొరకు న్యాయం కొరకు వస్తే న్యాయం కొరకు న్యాయమటి వచ్చిన కూడా మొత్తం పలగొట్టేసిండు. సో మీకేమన్నా తెలుసా ఇట్లా అమ్మాయిని ప్రేమించేది అని? ముందేం తెలీదా? తెలియదు. ఆ నైట్ ఒక్కరోజే ఆ నైటే ఆ మాట మాట్లాడింది. ఇట్లా బెదిరించారు నానని చెప్పింది. అది ఒకటే మాట. తెల్లారి 8:30 నైట్ 8:30కు మాట్లాడి తెల్లారి 8:30కు నా బిడ్డ చచ్చిపోయింది. అంటే మీ పెద్ద కూతురు వాళ్ళ ఇంట్లో జరిగిందా? వాళ్ళ ఇంట్లోనే ఉంది. డబుల్ బెడ్రూమ్, వాళ్ళ రూమ్ వాళ్ళకి, ఈ రూమ్ ఈ వరకు. వాళ్ళ అక్కకి ఏమన్నా చెప్పిందా? చెప్పలేదట, చెప్పలేదు. నాతోనే అది ఒకటే మాట చెప్పింది. అది కూడా మాకు అది వరకు చెప్తే మేము ఏంది ఇట్లా అనేసి నేను మాట్లాడుకుంది. చెప్పలే మాకు. తర్వాత ఇట్లా వాడు జైలుకు పోయినాక వీడని తెలిసింది కానీ అప్పటిదాకా మాకు తెలియలే. అది వీళ్ళంతా పోలీసు వాళ్ళు వెనక్కి కొట్టడం వాళ్ళని మొత్తం. మాకు మా బిడ్డని బెదిరించిన వాళ్ళు, ఆ ఊరికి పోయి ఈయన ఎమ్మడి పోయి ఆ ఊరికి పోయి బెదిరించిన వాళ్ళు, ఫోను చేసిన వాళ్ళు, ఫోన్ కాల్లా వాళ్ళ వారికే కేసు చేయమంటున్నాం మేము. బుజ్జికి ఎంటర్ అయిన వాళ్ళనే కేసు అనేది. కత్తి మనకెందుకు ఆయన మీద ఈయన మీద మనకు అవసరం లేదు. నా బిడ్డని ఇబ్బంది పెట్టిన వాళ్ళ వరకే కేసు చేయమంటున్నాం మేము. ఏమన్నా రిలేటివ్స్ అవుతారా ఈ మహేష్ అనే వ్యక్తి? లేదు, వాళ్ళ యాదవ మేము గౌడ్స్. కానీ బాబాయ్ అని పిలిచేది, బిడ్డ అని పిలిచేది. ఎంతకాలంగా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది తెలియదు అసలు. ఇది మనకు చచ్చిపోయినాక తెలిసింది. ఇది వరకు తెలియదు మాకు. ఏమన్నా తెలుసా ఇట్లా ఇట్లా అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు, లేదంటే వాళ్ళిద్దరికి ముందే రిలేషన్ ఉందని ఏమన్నా మీకేమన్నా తెలియదు? ఏం రిలేషన్ ఏం లేదు. అంటే మీ ఇంట్లోనే జరిగింది కదా ఇదంతా? అంటే చనిపోయింది మా ఇంట్లోనే మేడం. చెల్లె ఒంటరిగా ఉందంటే నా పెళ్ళైన కానీ అమ్మమ్మ వాళ్ళకి బాగాలేకపోతే 4 months, చెల్లె చనిపో ముందుకు 4 months బ్యాక్ వెళ్ళి 15-20 days ఉంది. అప్పుడే ఏదో జరుగుంటే ఏదన్నా జరిగి ఉండాలి. అక్కడికి వచ్చిరంట వాళ్ళు, వచ్చి చెల్లెని బెదిరియడం నైట్ టైంలో వచ్చిపోయారంట. చూసిన వాళ్ళు కూడా చెప్పి దానికి కూడా సాక్ష్యం ఉన్నారు. చెల్లె చనిపోయినాక ఇట్లా చెప్పారు వాళ్ళు వచ్చిపోయారు ఇట్లా అని అనేసి వాళ్ళు ఇట్లా చెప్పారు. అంటే ఎంతకాలం నుంచి ఈ రిలేషన్ అనేది జరుగుతుంది? అది ఏం తెలియదు అసలు. రిలేషన్ ఏం లేదు మేడం, ఏం లేదు. తన దగ్గర ఫోన్ గి లేదు. ఎప్పుడో ఒకసారి తను మొత్తం హైదరాబాద్లోనే ఉంటుంది. ఇంటర్ నుంచి 10th వరకు సూర్యాపేట హాస్టల్లో. ఇంటర్ ఏదైనా ఫెస్టివల్కి ఎప్పుడైనా పోయినప్పుడు ఒక 3-4 రోజులు లేదంటే 2-3 రోజులు ఉండి వచ్చేవాళ్ళు. పెళ్ళయింది వాడికి, పెళ్ళై 1 year అవుతుంది. వాడిది లవ్ మ్యారేజ్. తర్వాత చెల్లెకి పోస్ట్ మొత్తంలో తెలిసింది కన్సీవ్ అయింది. నా వల్లనే కన్సీవ్ అయింది, నేనే బెదిరించిన అమ్మాయి, నేను వద్దంటేనే సూసైడ్ చేసుకొని చనిపోయిందని స్టేట్మెంట్ కూడా రాసిచ్చిండు. సో ఈ సూసైడ్ జరిగింది కదా, సో ఆ అమ్మాయికి ముందే తెలుసా ఈ అబ్బాయికి పెళ్ళి అయిందని చెప్పేసి? తెలుసు మేడం, తెలుసు. అంటే ఎన్ని ఇయర్స్ ఆ అమ్మాయికి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? మా చెల్లెక్క మేడం 21 years. ఇంకా 21 కూడా వాళ్ళే మార్చిలో చనిపోయింది. జూన్ 6 వస్తే 21 పడతాయి. సో ఆ మహేష్ అన్న వ్యక్తి వాళ్ళ భార్యని వాళ్ళ తల్లిదండ్రుల్ని మీరేమన్నా కలిసారా? ఏం కలవలేదు మేడం, ఏమనలేదు. చెల్లె చనిపోయినాక రాంగ్ నెంబర్ వచ్చిందిగా, ఆ రాంగ్ నెంబర్ మీద కేసు పెట్టినాం.
ఇట్లా అనుమానం అని. చెల్లె చనిపోయిన 3 నాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయిండు. అప్పుడు తెలిసింది వీడియో కన్ఫామ్ అని. సో ఎవరి ఫోన్కి ఇట్లా మెసేజ్ వస్తుండే? ఫోన్ అంటే చెల్లె చనిపో ముందుకు ఒక్కరోజు వచ్చింది నాకు, మిగ ఒక 2-3 రోజుల ముందు ఇట్లా రాంగ్ కాల్స్ వచ్చింది. చెల్లె చనిపో ముందుకు మా హస్బెండ్కి, ఫాదర్కి, నాకు ముగ్గురికి వచ్చింది. కానీ ఏం మాట్లాడట్లే, వెహికల్ సౌండ్ ఒక్కటి వస్తుంది. ఎత్తిందాక ఫోనే, మళ్ళీ మాట్లాడట్లేదు. సో మీ చెల్లెలకి ఏమన్నా ఫ్రెండ్స్ తోటి ఏమన్నా షేర్ చేసుకునేవి అవన్నీ? ఏం లేదు మేడం. అంటే ఫ్రెండ్స్తో మాట్లాడేది కానీ వాళ్ళకి కూడా చేసి కనుక్కున్నా ఏమైనా చెప్పిందారంటే ఏమన్నా అంటే మాకు ఏం చెప్పలేదు అక్క, ఏం చెప్పలేదు, గంగ అట్లాంటిది కాదు, మంచిగా మాట్లాడేది, మంచిగా ఉండేది అని వాళ్ళు చెప్పారు. సో ఈ మహేష్ అనే వ్యక్తి మీకు కూడా తెలుసా? మా ఊరే మేడం, ఆ నలుగురిది పాతర్లపాడే మా ఊరే. అందరిది టోటల్గా 4 మెంబర్స్ కలిసి ఈ అమ్మాయిని టార్చర్ పెట్టారు. వాళ్ళది మా ఊరే, మొత్తం యాదవ్సే. మెయిన్ ఉండగా వాడి బాబాయ్ కొడుకు సొంతం, వాడి పెదనాన్న కొడుకు, ఇంకోడేమో వాడి ఫ్రెండ్, నలుగురు కలిసి చెల్లె సావుకి కారణమయ్యారు. వాళ్ళ పెద్దనాన్న ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరు మేడం? మహేష్ అనే వ్యక్తి వాళ్ళ పెద్దనాన్న. ఇంకా ఎకరం అమ్మాయిన పెడతాం, 6 లక్షలు ఇచ్చినాం, 4 లక్షలు ఇచ్చినాం, లంచాలు ఇచ్చినాం పోలీసులకు, అందుకే వాళ్ళు కేసు పెట్టట్లే. ఇంకేదైనా చేస్తామే, సంపుతం చేస్తాం అనేసి ఊర్లో అంటున్నాడు. వాళ్ళే డైరెక్ట్ చెప్తారు మేము వాళ్ళకి లంచం ఇచ్చినని. వీళ్ళు లంచం తీసుకోపోతే ఎందుకు పెట్టారు మేడం కేసు? రికార్డింగ్ గీడు ఉంది, లంచం తీసుకురు కాబట్టి కేసు పెట్టారు, లేకపోతే ఎందుకు పెట్టారు? వీళ్ళు ఏమైనా ఇంటోళ్ళ మేడం? ఒక అమ్మాయి చనిపోయినాక అట్లా కారణమైన వాళ్ళని ఎందుకు పెట్టారు వీళ్ళు? అంటే ఈ వీడియో పోయినాక, ఇది పోయినాక పెద్ద పెద్ద నాయకులు, రాజకీయాలు వాళ్ళు చూసన్నా మా చెల్లెకి న్యాయం చేస్తారేమని కోరుకుంటున్నాం మేడం. వాళ్ళ నలుగురికి ఖచ్చితంగా కేసు కావాలి, శిక్ష పడాలి మేడం. శిక్ష అనేది ఊరి శిక్ష లాంటిది పడాలని, ఊరి శిక్ష పడాలి. ఆల్రెడీ లొంగిపోయాడని చెప్పేసి అంటున్నారు కదా. లొంగిపోయిండు మేడం, మొన్న 5 days ఏమవుతుంది, 2 months ఉండి బెయిల్ మీద వచ్చిండు. బెయిల్ మీద వచ్చినాక తెల్లారి రఘు సార్ ఉన్నారుగా, వాళ్ళ కాడికి పోయి చెప్తుండు నాకు సంబంధం లేదు, వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు వాళ్ళే చంపిరు, నాకు సంబంధం లేదు అనేసి అన్నాడు. పోలీసుల దగ్గర స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎట్లాగో టెస్టులన్నా తెలుస్తుంది కదా మేడం, DNA టెస్టులా, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళ ముగ్గురికి కేసు కావాలి మేడం, కేసు కావాలి, ఉరి శిక్ష పడాలి, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇదే మాకు న్యాయం కావాలి. సో పోలీస్ వాళ్ళ తరపున కాకపోయినా సరే మీకు మీడియా తరపునైనా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మ. మీకేమన్నా తెలుసా దీని గురించి? ముందే ఇట్లా లేదు మేడం, మాకు తెలియదు. పాప మాత్రం 10th దాకా సూర్యాపేటలో చదివింది, తర్వాత వచ్చి హైదరాబాద్లో చదివింది. హైదరాబాద్లో తమ్ముని కాడ 3 సంవత్సరాలు ఉంది. పెద్ద పాప పెళ్ళి అయినాక పెద్ద పాప దగ్గర ఉంది. ఏమనేది పాప మనకు చెప్పలేదు. వాడికి ఆల్రెడీ పెళ్ళి అయింది. పెళ్ళైన పాపని ట్రాప్లో దించి పాపని మైకంలో పెట్టేసి, వాడు ఆల్రెడీ నా సూర్యాపేట నుంచి వస్తుంటే బాబాయ్ నన్ను ఆటో కాడ దించన్నందుకు తీసుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దించిండు. అక్కడ పాప 10 రోజులు ఒకసారి 20 రోజులు ఒకసారి ఉన్నప్పుడు ఆ 10 రోజులు నైట్లో బండ్లు వేసుకొని 10 గంటలకు పోయి పాపని బెదిరించి బ్లాక్మెయిల్ చేసిరు. పాప నైట్ చనిపోతానంగా నాన్న కలిసిపోయిన మహేష్ అన్నట్టు సెల్లు తీసుకోమన్నాడు. తీసుకోకుంటే తమ్ముని నాన్న చంపుతా అన్నాడు. ఈ సెల్లు తీసుకొని ఒక డబ్బా ఫోన్ తోడు మాట్లాడినా. నాకు భయం అవుతుంది డాడీ అంటే, నువ్వెందుకు భయపడతావు బిడ్డ, 10ంటికి వచ్చి మీకు కేసు పెడతావు, నువ్వు 10 గంటలకు స్టేషన్కి వద్దు నాన్న అంటే, సరే నాన్న అన్నది. ఆ నైట్ పాప సూసైడ్ చేసుకుంది. మేము పోస్ట్ మార్టాన్ని తీసుకుపోతే పాప 3 నెలలు 20 రోజులు ప్రెగ్నెంట్ అని వచ్చింది పాప. దానివల్ల వీళ్ళు నలుగురి మీద కేసు పెడితే ఒక్కడే సరెండర్ కోర్టుకు లొంగిపోయిండు. 3వ రోజు పాపను బారేసే రోజే కోర్టుకు సరెండర్ అయ్యిండు. వీళ్ళు ముగ్గురు మీద కూడా కేసు చేసినాం, అదే కేసు చేసినాం, దొరకట్లేరు అన్నారు. దాని మీద చేస్తా అన్నారు, చేయలేదు. మళ్ళీ 2 నెలలు తిరిగినాక మళ్ళీ ఒకరోజు రేతి 2ంటికి హైదరాబాద్ నుంచి ఆత్మకూరు స్టేషన్ నుంచి వచ్చి ఈయననే పట్టుకొని వచ్చిర్రు. ఈయనని తీసుకొని వస్తే నేను మాట్లాడి ఇట్లా పట్టుకపోయారంటే ఫోన్ చేసి అడిగితే చేస్తున్నాం. వాడిని దొరికిరు కాబట్టి జైలుకు పంపిస్తున్నాం. ఆయన కృష్ణయ్య ఉండాలనేసి తీసుకొచ్చినాం అన్నారు. డబ్బులు తిని పక్కదవ పట్టిస్తారు కేసుని. సో మీకు న్యాయం జరగాలి. సో మీకు నైట్ ఫోన్ చేసి అమ్మాయి మాట్లాడింది అన్నారు. దాని తర్వాత మీరు ఆ మహేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడలేదా? ఫోను మనం ఇక ఆ నైటే మేము మళ్ళీ ఫోన్ చేద్దాం, మనకు రాంగ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వేరే నెంబర్లు వస్తున్నాయి. విష్ణు గోదావరి బంగారమ్మ గుడి అని అట్లా రాంగ్ కాల్ వచ్చినాయి. మళ్ళీ ఇంకో నెంబర్ చేస్తే వాంది అనేది తేలింది పోలీసు వాళ్ళ. ఈ ఆత్మహత్య తర్వాత అదే మహేష్ అనే వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కానీ వాళ్ళ భార్య దగ్గరికి కానీ మీరు వెళ్ళి మాట్లాడలేదు దీని గురించి? మనకి పాపే చనిపోయింది కదా, ఆ నైటే తెలిసింది. ఆ నైటే పాప చనిపోయింది కదా మనకి.
ఇట్లనే తిరుక్కుంటున్నాం సార్. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మీకు న్యాయం జరగలేదు. న్యాయం కావాలి, మన కుర్శిక్ష అనేది పడాలని నా బాధ. లంచం తీసుకున్నారు, లంచం తీసుకొని పక్క దావ పట్టిస్తున్నారు. ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? మన కుర్శిక్ష అనేది పడదు వాళ్ళకి. ఎంతమంది ఉన్నారు మొత్తం దీంట్లో 4 ఉన్నారని మాకు. అందరూ బంధువులేనా వాళ్ళ నలుగురు? వాళ్ళంతా ఫ్యామిలీ, ఒక్కడే బయటోడు కానీ వాళ్ళంతా ఫ్యామిలీ. సో వాళ్ళ పెద్దనాన్న కూడా దీనికి సపోర్ట్ చేసి ఆయన ఇప్పుడు ఎకరం అమ్మినా ఇంకో ఎకరం అమ్మినా పెడతా అంటాడు. వాళ్ళకి 2 కొడుకులే, బిడ్డలు లేరు. ఒక డిష్ మళ్ళీ అయినట్టు అంతా మెయిన్ రాజకీయంగా నడిపిస్తారు వీళ్ళంతా. సో పొలిటీషియన్ ద్వారా మేము జరిపిస్తున్నాం అంటున్నారు. సో ఎవరైనా జానన్న పేరు చెప్తుండు, డిష్ మల్లయ్య, ఒక లింగమల్ల అనేటోడు ఉండు, వానికి కూడా ఒక కొడుకో బిడ్డుండు, వాడుండు, సంఖ్యలోని వరుణ్ అని ఇంత పెద్ద పెద్దోళ్ళు ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉండ్రు. సో ఏదైతే ఆత్మహత్య చేసుకున్నదో ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని తండ్రిని వాళ్ళ అక్కని అలాగే అడిగి తెలుసుకున్నాము. ఏంటి అంటే ఆ అమ్మాయి నైట్ ఫోన్ చేసి చెప్పింది, ఆత్మహత్య చేసుకున్న ముందు రోజు నైట్ ఫోన్ చేసి చెప్పింది. అంటే ఈ వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడు అనే వాక్యం అయితే చెప్పింది. సో దానికి చైతన్యపురి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కేసు నమోదు చేశాము. వాళ్ళు లంచం తీసుకున్న తర్వాత మా కేసు పట్టించుకోలేదు అన్న విషయాలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. సో వాళ్ళకు మీడియా ద్వారా అయినా సరే న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.